వరుస వివాదాలకు కారణమవుతున్న టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిని పదవి నుంచి తొలగించాలని కోరుతూ గుంటూరు గోరింట్ల వెంకటేశ్వర స్వామి టెంపుల్లో అంబటి రాంబాబు పూజలు చేశారు. పవిత్ర టీటీడీ చైర్మన్గా ఉన్న బీఆర్ నాయుడు అపవిత్ర కార్యక్రమాలు చేస్తున్నా ఎందుకు తొలగించడం లేదని ప్రశ్నించారు. అనేక వివాదాల్లో ఉన్న బీఆర్ నాయుడిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. లడ్డూ వివాదం పక్కదారి పట్టించడానికి అమరావతి చట్టబద్ధ సంస్థను తీసుకొచ్చారని తెలిపారు అంబటి రాంబాబు. తిరుపతి దేవస్థానం దానిలో చైర్మన్గా ఉన్న బీఆర్ నాయుడు ఆయన ఒక అపవిత్రమైన కార్యక్రమాలు చేసి ఇంకా చైర్మన్గా కొనసాగటం అనేది ఈ రాష్ట్రానికి అరిష్టం. తక్షణమే అతను రాజీనామా చేయాలి, లేదంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని తొలగించాలి అనేది మా డిమాండ్. వెంకటేశ్వర స్వామిని కూడా అదే మేము ప్రార్థించడం జరిగింది. బీఆర్ నాయుడు అనే వ్యక్తి భక్తుడు కాదు, నిజంగా ఒక వ్యాపారవేత్త. దానితో పాటు అనేక మోసపూరితమైన వ్యాపారాలు చేసినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని టీటీడీ చైర్మన్గా నియమించడమే పెద్ద ఘోరమైనటువంటి తప్పిదం. ఆ తరువాత ఆయన అపవిత్ర కార్యక్రమాలు అనేకం బయటకు వచ్చినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన కొనసాగిస్తూనే ఉన్నాడు. మొన్న చంద్రబాబు నాయుడు గారు ఆయన మనవడు పుట్టినరోజుకు వెళ్తే ఆయనే ఉన్నాడు. ఎవరు? బీఆర్ నాయుడు గారు. అపవిత్రమైన బీఆర్ నాయుడు గారే ఉన్నారు. నిన్న ఒంటిమెట్ట వెళ్తే బీఆర్ నాయుడు గారే ఉన్నారు. ఒక అపవిత్రమైన కార్యక్రమం చేసినటువంటి వ్యక్తిని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా తొలగించలేనటువంటి అసమర్థంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారంటే ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంది. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు కళ్ళు తెరిచి ఆ బీఆర్ నాయుడిని చైర్మన్